వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటి రమేష్ చంద్ర పర్కాల్, హన్మకొండ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, ఐజేయు అనుబంధ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టీయూడబ్ల్యూజే హన్మకొండ జిల్లా మహాసభ ఈ నెల 16న ఉదయం 10:30 హన్మకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆవరణలో నిర్వహించినట్లు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్ తెలిపారు. సోమవారం హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో టీయూడబ్ల్యూజే హన్మకొండ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మహాసభకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి, కూడా చైర్మన్ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకటరామరెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విరాహత్ అలీ, రామనారాయణ తదితరులు హాజరు కానున్నట్లు వారు తెలిపారు. జర్నలిస్టుల పరిష్కారం కోసం టీయూడబ్ల్యూజే ముందు వరుసలో నిలిచిందని, ప్రస్తుతం కొనసాగుతున్న అక్రిడేషన్ ప్రక్రియలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ వచ్చి కృషి చేస్తుందన్నారు. గత మహాసభ నుండి నేటి వరకు జిల్లాలో టీయూడబ్ల్యూజే అనేక కార్యక్రమాలు నిర్వహించి జర్నలిస్టుల మన్ననలు పొందిందని, రానున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మరింత కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా 16న జరిగే మహాసభకు అధిక సంఖ్యలో జర్నలిస్టులు తరలి రావాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా సీనియర్ జర్నలిస్టు ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు పివి మదన్ మోహన్ ఎంపీగా తదితర పలు తీర్మానాలు సమావేశంలో ఆమోదించారు. ఈ సమావేశంలో రాష్ట్ర హౌసింగ్ వెల్ఫేర్ కన్వీనర్ పల్లాల వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంకనాల సంతోష్, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, పిన్నా శివకుమార్, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారపు సదయ్య, కోశాధికారి బొల్ల అమర్, జిల్లా యూనియన్ ఉపాధ్యక్షులు ఎంఏ నయీం, డాక్టర్ పొడిశెట్టి విష్ణువర్ధన్, ఉట్కూరి సాయిరాం, కోశాధికారి బచ్చు పురుషోత్తం, నాయకులు గన్ను సంతోష్, ముదిగిరి ఓదెలు, పులికంటి రాజేందర్, కె ఆదిరెడ్డి, వాజిద్, దండు మోహన్, గడ్డం బాలరాజు, ఖాదర్ బాషా, అల్లె రామారావు, ఎర్రొల్ల జగన్, తాళ్ళ రవి తదితరులు పాల్గొన్నారు.